మన సబ్స్క్రైబర్లు చాలామంది అంటే చాలామంది అండి. సో కామెంట్ చేస్తున్నారు అన్నట్టు. సో రిజెక్ట్ అయింది డిఎస్సి ఎస్ఓలో అలాగే ఎంఆర్ఓ ఆఫీస్లో చాలామంది వెయిట్ చేసి మరీ రిజెక్ట్ అయినట్టుగా వచ్చింది అని కామెంట్ చేస్తేనే వాళ్ళ సజెషన్తోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చెప్పాల్సిన అవసరం లేదు, థంబ్నెయిల్ చాలామంది చూసే ఉంటారు. సో రిజెక్ట్ అయిన వాళ్ళు అంటే కొత్త రేషన్ కార్డు మీ సేవలో కావచ్చు, లేకపోతే మీరు ప్రజాపాలనలో కావచ్చు, రిజెక్ట్ అయ్యి వస్తున్నాయి చాలామందికి పెండింగ్ అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ కూడా చేస్తున్నారు అన్నట్టు, రిజెక్ట్ అయినాయంటూ. సో వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి, ఒకవేళ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఏమేమి ఉంటుంది, సో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అన్నట్టు. సో వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే ఈ చిన్న వీడియోతోనే వాళ్ళకు హెల్ప్ చేసినట్టు కూడా అవుతుందని చెప్పొచ్చు. సో లెట్స్ గో టు వీడియో. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే రీసెంట్లీగా మనకు ప్రభుత్వం చేంజ్ అయిన కాడ నుంచి అయితే సో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో తెలంగాణలో, సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అయితే కొన్ని పనులు అయితే స్పీడ్గా అయితే అయిపోతుందని చెప్పొచ్చు. సో అందులో ఒక భాగమే ఈ కొత్త రేషన్ కార్డు పథకం అని చెప్పొచ్చు. సో కొత్త రేషన్ కార్డు ప్రజాపాలనలో అయితే అప్లికేషన్ పెట్టేసుకుంటే మీకు అప్రూవల్ అవుతుంది, రేషన్ కార్డు వస్తాయని చెప్పారు. సో అదంతా ట్రాస్ట్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే ప్రజాపాలనలో నమ్ముకొని ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే ఇమీడియట్లీగా మీ సేవలో వెళ్ళి కొత్త రేషన్ కార్డు అయితే అప్లికేషన్ పెట్టేసుకోండి, ఎందుకంటే కొత్త రేషన్ కార్డు అనేది మీ సేవలోనే వస్తుంది అన్నట్టు. సో ఏదైతే అథెంటికేషన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో అవి కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఒక సిస్టమేటిక్గా అనేది ఉంటుంది అన్నట్టు. సో అదే ఏంటిదంటే అదే మీ సేవ ప్రాసెస్ అని చెప్పచ్చు. సో మీ సేవలో కూడా అప్లికేషన్ పెట్టాక అన్ని 100% డాక్యుమెంట్ వెరిఫై చేసిన తర్వాత కూడా అన్నీ ప్రాపర్గానే ఉంటున్నాయి, అయినా కానీ కొన్ని రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకో అది ఎంతవరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అన్నట్టు. సో మీరు కొత్త రేషన్ కార్డు పెట్టాలంటే ఇప్పటి వరకు మీ ఆధార్ కార్డు అనేది పాత రేషన్ కార్డులో డిలీట్ అన్న చేపియండి. సో డిలీట్ చేయకుండా మీరు కొత్తగా అప్లికేషన్ పెట్టేస్తుంటే అది రిజెక్ట్ అవుతుంది. అది కాకుండా మీకు 4-వీలర్ ఉండకూడదు, అలాగే మీ పేరు మీద మీ ఆధార్ కార్డు పేరుతోనే ఏదన్నా ట్యాక్స్ ఏది కూడా పే చేయకూడదు, అలాంటిది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అన్నట్టు. సో అలాంటివి ఉంటే మాత్రం మీకు 100% రిజెక్ట్ అవుతున్నాయి. అవి ఒకవేళ ఉంటే మీరు చెక్ చేసేసుకోండి. చాలామంది అయితే పొరపాటు చేసేది ఏంటిదంటే ఆధార్ కార్డులో ఒక పేరు ఇచ్చేసి మనం అప్లికేషన్లో ఒక పేరు ఇస్తున్నాం అన్నట్టు. సో అలా ఇచ్చినా కానీ రిజెక్ట్ అవుతుంది. అది కాకుండా అడ్రస్ చేంజ్ ఉన్నా కానీ, అడ్రస్ ప్రూఫ్ కానీ, లేదంటే ఏమున్నా కానీ అవి డాక్యుమెంట్స్లో ఒకలా మరి మీరు అప్లికేషన్లో ఒకలా ఇస్తే 100% అనేది రిజెక్ట్ అవుతుంది అన్నట్టు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.